మేడిగడ్డ ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు, అధికారులు గుత్తేదారు కుమ్మక్కయ్యారు, ఖజానాకు తీవ్ర నష్టం కలిగించేయడం కుట్ర పన్నారు. న్యాయ విచారణ కమిషన్కు ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక, గుత్తేదారు సంస్థపైన చర్యలకు సిఫారసు అంటూ ఒకరు చూస్తున్నాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యతా పరీక్షలు సరిగా చేయలేదు. నాణ్యత సంబంధించినటువంటి రికార్డులు మాత్రం సృష్టించారు. కొన్ని పరీక్షలు చేయకుండానే చేసినట్లుగా రాశారు. పాత తేదీలతో ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. నాణ్యత ధృవీకరణ పరీక్షలు చేయకుండానే బిల్లులు చెల్లించడానికి అనుమతించారు అని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆక్షేపించింది. ఇందుకు బాధ్యులైనటువంటి ఇంజనీర్ల వివరాలు పేర్కొంటూ వారిపైన గుత్తేదారుపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని సిఫారసు చేసింది. సో విజిలెన్స్ గుర్తించినటువంటి ప్రధానమైనటువంటి లోపాలు ఎక్కడ అంటే చూడండి, చాలా స్పష్టంగా ఇది ఇంపార్టెంట్ అంశం. ఇది మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సమయంలో ఇంజనీర్లు, క్షేత్రస్థాయి ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు నిబంధనలపై ఏమాత్రం దృష్టి కేంద్రీకరించలేదు ఒకటి. సో ఇది ఒక పాయింట్. భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మాణంలో వివరించాల్సినట్టుగా వివరించలేదు. వారి నిర్లక్ష్యం వల్ల బ్యారేజ్కి భారీ నష్టం వాటింది. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగేసే పెద్ద కుట్ర ఇందులో ఇమిడి ఉంది. ఇంజనీరింగ్ అధికారులు, గుత్తేదారులు కలిసి ఈ కుట్రకు పాల్పడ్డారు. ఒప్పందం ప్రకారం అవసరమైనటువంటి పరీక్షలు క్వాలిటీ కంట్రోల్ విభాగం చేయలేదు. బ్యారేజ్ వైఫల్యానికి ఇది ప్రధానమైనటువంటి కారణం. ఇంత పెద్ద ప్రాజెక్టుకు కనీసం క్వాలిటీ కంట్రోల్ విభాగం అవసరమైనటువంటి పరీక్షలు ఏవైతుంటాయో అవి చేయలేదు. ఇది కేసీఆర్ యొక్క తీరు. క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ మొత్తం నిర్మాణ సమయంలో 2017 ఏప్రిల్ 15 ఒకసారి మాత్రమే తనిఖీ నివేదిక ఇచ్చారు. క్వాలిటీ కంట్రోల్ ఎస్సీ 2017 సెప్టెంబర్ 15 ఒక తనిఖీ నివేదిక ఇచ్చారు. ఒప్పందం కోడ్ ప్రకారం M25A20 గ్రేడ్ కాంక్రీట్ పరీక్షలు 8,126 చేయాల్సి ఉండగా 2,639 మాత్రమే చేశారు. M25A40 గ్రేడ్ కాంక్రీట్ పరీక్షలు 5,763 గాను 1,743 మాత్రమే చేశారు. అంటే ఆ కాంక్రీట్ బలమైన కాంక్రీటా కాదా అని ప్రతిసారి కూడా టెస్టులు చేయాలి. ఆ టెస్టులు ఇవి కూడా చేయకుండా ఇష్టారీత్రా చేసేసారు. కాబట్టి మేడిగడ్డ పరిస్థితి అట్లా తయారు. మేడిగడ్డ, అన్నారం, సుద్దిల ఈ మూడు కూడా అదే పరిస్థితి, ఎక్కువ రోజులు నిలవ ఉండవు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మొత్తానికైతే మేడిగడ్డ ఇంజనీర్లు ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా విజిలెన్స్ ఏవైతే కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ గారికి నివేదిక ఇచ్చినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది. సో అసలు దీని అంతటి కారణం ఎవరంటే కేసీఆర్. మరి కేసీఆర్, హరీష్ రావు ఇద్దరిని కూడా బొక్కలేయాలి కదా. మరి అది ఎప్పుడు ఇస్తారో తెలియదు కదా.